హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రేషన్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వాటికి అప్డేట్స్ కోసం ఈరోజు మనం వీడియో చేస్తున్నాము. అయితే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్లోని చాలా వరకు మార్పులు అయితే వచ్చాయండి. మార్పులు తీసుకొని వచ్చారు. ఈ మార్పులు ఏంటంటే అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో చాలా వరకు అవినీతులు జరిగాయి అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వారు ఇదివరకు మనం ఏ విధంగా అయితే రేషన్ డీలర్ వద్దకు వెళ్ళి రేషన్ మనం తీసుకునే వాళ్ళము, అదే విధంగా మళ్ళీ అదే పద్ధతిని మనకి ఇప్పుడు ప్రభుత్వం వారు నిర్ణయిస్తున్నారండి. జూన్ 1 నుంచి కూడా యథావిధిగా డీలర్ వద్దకు వెళ్ళి మనం రేషన్ అనేది మనం తీసుకుంటున్నాము. రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కూడా మనకి కొన్ని టైమింగ్స్ అనేది నియమించారండి. మార్నింగ్ 8 to 12, ఈవినింగ్ 4 to 8 ఈ టైంలోని మనం ఎప్పుడైనా సరే వెళ్ళి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇది ఏంటంటే మనకి జూన్ 1 నుంచి 15th వరకు 15 days అనేది కంటిన్యూస్గా రేషన్ అనేది ఇస్తారండి. ఇందులో ఇంకోటి ఏంటంటే వృద్ధులు, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి మటుకు డీలర్ వాళ్ళు మాత్రం ఇంటికి డోర్ డెలివరీ అనేది వాళ్ళు చేస్తున్నారు. రిమైనింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యథావిధిగా మనం డీలర్ వద్దకు వెళ్ళి మన రేషన్ అనేది మనం తీసుకోవాలి. దాంతోపాటు చాలామంది పనుల్లోకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఏంటంటే రేషన్ వెహికల్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ పనుల కోసం వెళ్లకుండా ఈ రేషన్ వెహికల్ కోసం ఎదురు చూస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ డీలర్ దగ్గర మనం రేషన్ తీసుకున్నట్టయితే వాళ్ళు ఈ టైమ్స్ కేటాయించారు కాబట్టి ఆ టైమింగ్స్ లోనే వాళ్ళకి ఎప్పుడైతే వీలవుతుందో ఆ టైంలో వెళ్ళి వాళ్ళు తీసుకునే విధంగా ఏర్పాట్లు అనేది చేయడం జరుగుతుంది. ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ లో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ మార్పులు ఏ విధంగా ప్రజలను ఆకట్టుకుంటాయి అనేది వేచి చూడాల్సి ఉన్నది. ఈ వీడియో చేసిన మీరందరూ కూడా ఈ మార్పు అనేది మీకు నచ్చిందా లేదా ఏంటనేదని మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం అందరూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.